అంతరాష్ట్ర దొంగను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హైదరాబాద్కు చెందిన షేక్ బాబావలి, సయ్యద్ సాహెబ్ పండుగ గుర్తించిన పోలీసులు వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 7 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో 2 కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. నిందితులు తిరుపతి, శ్రీకాళహస్తిలోని పలు ఇళ్లల్లో దోపిడీలకు పాల్పడ్డట్లు పోలీసులు స్పష్టం చేశారు. టీవీ విలేకరి వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశారు. ఆ కేసులో ఈ షేక్ బాబావలి అతన్ని అరెస్ట్ చేయడం అయింది. అతన్ని మేము తిరుపతి తిరుచానూరు రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఈరోజు ఉదయం 9 గంటలకు అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక 7 లక్షల విలువైన 100 గ్రాముల బంగారు నగలు, 400 గ్రాముల వెండి ఆభరణాలు మరియు 90,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నాము. ఇతని అసోసియేట్స్ 2 ప్రస్తుతం అబ్స్కాండ్లో ఉన్నారు, మాకు దొరకలేదు. ఇంకా వాళ్ళ కోసం కూడా చూస్తున్నాము. తర్వాత ఇతను ఇది మన కాళహస్తిలోనే కాకుండా కర్నూలు టౌన్ పరిధిలోను ప్లస్ అదేవిధంగా